అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు వివాహ భోజనం. ఈరోజు మన ఛానల్లో బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత సింపుల్గా ఎగ్ టొమాటో కర్రీ చేద్దాము. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టొమాటో ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది, అలాగే సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి. నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని వేడైన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము జీలకర్ర వేసుకుందాము. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచండి, అలాగైతేనే ఫాస్ట్గా అయిపోతుంది. ఇది క్విక్గా అయిపోయే రెసిపీ. దీనికోసం మనం ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆ జీలకర్ర కొంచెం వేగాక కొంచెం ఆవాలు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మంచిగా వేగాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ వేయించుకోండి. ఒకవేళ మీకు ఫాస్ట్గా కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, అప్పుడు ఫాస్ట్గా వేగుతుంది. చూసారా, ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రెష్గా రుబ్బుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాక అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల అడగంటకుండా ఉంటుంది, అది ఆనియన్స్ మాడిపోవన్నమాట. లేదంటే మనం కలపకుండా ఉంచితే ఆనియన్స్ మాడిపోతాయి, ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయించుతున్నాం కాబట్టి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేయించుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. చూసారా ఎంత ఎల్లో కలర్లో ఉందో. ఒకవేళ మీ దగ్గర అంత క్వాలిటీ లేని పసుపు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది కూడా మంచిగా కలపాలి, అన్ని ఆనియన్స్కి పట్టే విధంగా. ఇప్పుడు అంతా ఒకసారి వేగింది అనిపించిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న 2 టమాటోస్ ప్యూరీని వేసుకోవాలి. లేదు అని అంటే 2 టమాటోస్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. నా దగ్గర ఉన్న టొమాటోస్ కొంచెం గట్టిగా ఉన్నాయి, అందుకని నేను ప్యూరీ లాగా చేసి వేస్తున్నాను. మీ దగ్గర మిక్సీ లేదు అనుకుంటే సన్నగా కట్ చేసి వేసుకోండి, పర్వాలేదు. ప్యూరీ వేసిన టమాటో పీసెస్ వేసినా ఎలాంటి మార్పు ఉండదు టేస్ట్లో. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం దానిపైన మూత పెట్టుకొని కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసుకొని చూస్తే ఆల్రెడీ ఇట్లా టొమాటో అంతా మగ్గినట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. నేను సాల్ట్ లాస్ట్లో వేసాను, అది కూడా చూపిస్తాను. దాంతోపాటుగా 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి. లేదు అని అంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచి తొందరగా చేసుకోవచ్చు, అందుకే ఇది ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అని చెప్పాను. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూస్తే అందులో వాటర్ వచ్చేసినట్టుగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. నేను 6 గుడ్లు వేస్తున్నాను. అది మా పాప తీసింది షెల్స్, అందుకే అట్లా వచ్చినాయి. ఈ గుడ్లకి నేను ముందే ఘాట్లు పెట్టుకొని ఉంచాను. వీటిని మనం మంచిగా ఈ టొమాటో గ్రేవీ అంతా వాటికి పట్టేటట్టుగా కలుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాలు. దాని తర్వాత మనకి ఈ టొమాటోలోని కట్ చేసి పెట్టడం వల్ల దాని సూప్ అంతా అందులోకి ఎగ్లోకి పోయి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఒకసారి మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇది ఇలా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, అంతే. చూసారా, టొమాటోస్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఆయిల్ సపరేట్ అయినట్టుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇది అంతా అయిపోయింది. దీంట్లోకి మనం చిటికెడంత మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని తీస్తే అంతే అండి. సింపుల్గా ఉండే ఈ టొమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. దీంట్లో మీరు కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర కొంచెమే ఉంది, అదే స్ప్రింకిల్ చేశాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. నేను కాసేపు మూత పెట్టాను. చూసారా, అంతా రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. వేడి టొమాటో ఎగ్ కర్రీ మంచి రైస్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. నేను ఒక 2 మంత్స్ నుంచి చేస్తున్నా, నాకు 20 సబ్స్క్రైబర్స్ అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మీరు ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు అది చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది, మీ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.